తన భూమి విస్తీర్ణాన్ని తగ్గించి అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేశారని, ఆ నమోదును రద్దు చేసి తన భూమిని తన పేరుపై సక్రమంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్పురం మండలం బొంతవారిపల్లి గ్రామానికి చెందిన రైతు రఘురామిరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ్ సునీతను కోరారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆయన కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రఘురామిరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి కోనారెడ్డికి సంక్రమించిన సెటిల్మెంట్ భూమిని తన సోదరుడు రాజశేఖర్ రెడ్డితో సమాన భాగాలుగా పంచుకుని పాతకాలం నుంచే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్లు తెలిపారు. ఆన్లైన్ భూ రికార్డుల విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తమ భూములను ఆన్లైన్లో నమోదు చేసి పాస్ పుస్తకాలు కూడా జారీ చేశారని చెప్పారు. 2023 సంవత్సరం వరకు తన భూమి పూర్తి విస్తీర్ణంలో ఆన్లైన్ రికార్డుల్లో నమోదైందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ప్రక్రియలో తన భూమిని జాయింట్ ఎల్పీఎన్ గా నమోదు చేశారని, దీంతో తన భూమి హక్కులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రీసర్వే అనంతరం తన భూమిలోని కొంత భాగాన్ని ఇతరుల పేర్లపై అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేశారని ఆరోపించిన ఆయన అక్రమ నమోదులను వెంటనే తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సమావేశంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి భూ రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నా భూములు సంబంధించిన ఆస్తిని వాళ్ళ ఆన్లైన్ ఉన్న పొలాలను వాళ్ళు ట్యాంపరింగ్ చేసి 12 ఎకరాలు వాడ మనోరెడ్డి సహకారంతో ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని గోల్మాల్ చేశారు. వాళ్ళు మేము నెలనాడు ఇది కనుక్కోగా దానికి ఎలాంటి సమాధానం ఎంఆర్ఓ చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు. మేము కలెక్టర్ కూడా 3 సార్లు ఫిర్యాదు చేసి ఉన్నాము. ఎలాంటి స్పందన మాకు రాలేదు. దయచేసి మాకు దీని కారకుడు వాడ మనోహర్ రెడ్డి, అతను ఒత్తిడి చేసి చేయించాడు. ఇది దయచేసి నాకు న్యాయం చేయాల్సింది. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి, మా ఫాదర్ పేరు రఘురామ్ రెడ్డి. ఇటీవల మా భూముల్ని ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించారు. సో దాని మీద ఆల్రెడీ మార్టిగేజ్ లోన్ కూడా తీసుకున్నాను. సో మాకు ఎటువంటి ఇంటిమేషన్ కూడా లేకుండా సిఎస్పురం మండలం ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేసి ఉన్నారు. దీని గురించి వాళ్ళని అడగగా చేస్తామని చెప్తున్నారు కానీ ఎటువంటి సమాధానం లేదు. అందుకనేసి మేము కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ 3 సార్లు ఫిర్యాదు కూడా చేస్తున్నాము. సో దీని గురించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ఇలా చేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా నా పొలాలు తీసుకున్న వాళ్ళ పేరు మీద వాళ్ళు చర్య తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను